ఏపీలో కరువు ఛాయలు అలుముకుంటున్నాయి. ఎల్నినో ప్రభావంతో తలెత్తిన తీవ్ర వానలోటుకు తోడు కాలువల్లో నీరు పెద్దగా లేకపోవడంతో ఇప్పటికే వేసిన పంటలు ఎండిపోతున్నాయి. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 55.9% వర్షపాతం లోటు ఏర్పడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఏపీలోని 28 జిల్లాల్లో ఏకంగా 21% వానలోటులో ఉన్నాయి. మొత్తం 249 మండలాలు తీవ్రలోటు, 359 మండలాలు మోస్తరు లోటులో ఉన్నాయి. కేవలం 2 మండలాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర, ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతాలు వర్షాభావంతోనే ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ కింద వేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. మెట్ట ప్రాంతాల్లో పంటలకు వాన చాలీచాలని పరిస్థితి ఉంది. దీంతో రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను వినియోగించి పంటలను కాపాడుకుంటున్నారు. కడప జిల్లాలో వర్షాలు కురవకపోవడంతో పంటలను రైతులు కాపాడుకునేందుకు కాలువ పక్కనే ట్రాక్టర్ ఇంజన్లు పెట్టుకుని నీళ్ల పైపులు ఏర్పాటు చేసుకుని పంటలకు సరఫరా చేసుకుంటున్నారు. ఏలూరులోని మెట్ట ప్రాంతాల్లో వరి పైరు, నారుమడులు ఎండిపోతున్నాయి. మురుగు డ్రైన్లోని కొద్దిపాటి నీటిని ఇంజన్లతో తోడి పైరును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వానల కోసం ప్రత్యేక పూజలు, వరుణ యాగాలు నిర్వహించారు. విజయనగరం జిల్లాలో చాలా చోట్ల నారుమళ్లు ఎండుతున్నాయి. గంట్యాడ మండలం సిరిపురంలో నారుమడి నెర్రలిచ్చింది. పార్వతీపురం, మన్యం జిల్లాలో కొన్ని చోట్ల రైతులు మోటార్ల సాయంతో నారుమడికి తడులు అందిస్తున్నారు. మరికొన్ని చోట్ల సుదూర ప్రాంతాల్లో ఉన్న బోర్లు, చెరువుల నుంచి డ్రమ్ములు, బిందెలతో నీటిని తెచ్చుకొని నారుమడులను కాపాడుకుంటున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం, నంద్యాల, కొత్తపల్లె, డోన్ మండలాల్లో 28,000 హెక్టార్లలో వేసిన మొక్కజొన్న పంట కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మండలాల్లో కాల్వల్లో నిలిచిన నీటిని మోటార్లతో తోడుకుంటూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జూన్, జూలైలో వర్షపాత లోటు 50% దాటింది. గత 50 రోజుల్లో ఎల్నినో ప్రభావం ఎక్కువగానే ఉంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ఖరీఫ్ పైర్లు పూర్తిగా దెబ్బతినడంతో పాటు పంట ఉత్పత్తి, ఉత్పాదకత గణనీయంగా తగ్గిపోయే అవకాశముంది. రాష్ట్ర జీవీఏ పైన ప్రభావం పడే అవకాశముంది. కృష్ణా, గోదావరి, పెన్నా, వంశాధార ప్రాజెక్టుల నుంచి డెల్టా ఆయకట్టులకు సాగునీరు విడుదల చేయడంతో అన్నదాతలు వరి సాగును ముమ్మరం చేశారు. మరోవైపు వ్యవసాయ బోర్ల కింద కూడా కొందరు వరి సాగు చేస్తున్నారు. రుతుపవన వర్షాలు చాలా తక్కువగా కురవడంతో పాటు వేసవికి కొనసాగింపుగా గడిచిన 50 రోజుల్లో ఎక్కువ రోజులు పొడి వాతావరణం, ఎండ తీవ్రత కొనసాగుతోంది. దీంతో భూగర్భ జలాలు కూడా పెద్దగా వృద్ధి చెందలేదని అధికారులు చెబుతున్నారు. అయినా కొందరు రైతులు బోర్ల కింద వరి సాగు చేస్తున్నారు. ఈ సీజన్లో 15.14 లక్షల హెక్టార్లో వరి సాగు జరగాల్సి ఉండగా ఇప్పటికే 34% దాకా నాట్లు పడ్డాయి. ఇంకా వరి నాట్లు వేయని రైతులు పునరాలోచన చేసి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రభుత్వ పెద్దలు సూచిస్తున్నారు.